ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణము. మనము కుమారస్వామి జననం గురించి అధ్యయనం చేస్తున్నాము. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ్యోబంధనాత్ మృత్యోర్ముక్షమ అమృతాత్. దేవతలు అగ్నిముఖులు కదా, అగ్ని భుజించిన దానినే దేవతలు భుజిస్తారు. ఇది వేదవాక్కు. శివవీర్యాన్ని అగ్ని భుజించిన కారణంగా దేవతలందరూ గర్భాన్ని ధరించారు. పార్వతీదేవి శాపం వల్ల దుఃఖితులయ్యారు. శివ తేజస్సు లోపల నుంచి దయించి వేస్తుంది. భరించలేక శివుణ్ణి శరణుజొచ్చారు. అంతటా దయామయుడైన గౌరీశుడు, నా తేజస్సును వెంటనే వమనం చేయండి, మీకు స్వస్థత కలుగుతుంది అని పలకగా వారలా చేసి సుఖాన్ని పొందారు. ఆ తేజస్సు భూమిపై పడి స్వర్ణకాంతులతో పర్వతాకారంగా అంతరిక్షాన్ని తాకింది. కానీ అగ్నికి మాత్రం దుఃఖం తొలగలేదు. శంకరుణ్ణి ప్రార్థించగా ఆయన ఇలా అన్నారు, ఓ అగ్ని, నా తేజస్సును పానం చేసి అధికమైన పాపం చేశావు. నీకొక ఉపాయాన్ని చెబుతాను, విను. దానిని యోగ్యమైన స్త్రీ యందు నిక్షేపించు, నీకు స్వస్థత కలుగుతుంది. శంభుని పలుకులకు అగ్ని చేతులు జోడించి, శంకరా, అలాంటి స్త్రీ ముల్లోకాలలోనూ శక్తి తప్ప మరొకరు లేరు అని ప్రార్థింపగా శంకర ప్రేరితుడైన నారద మహర్షి అగ్నికి ఉపకారణ చేయగురిలా అన్నాడు, ఓ వీతిహోత్ర, ఈ శివ తేజస్సును మాఘమాసంలో తెల్లవారుజమున నదీ స్నానం చేసే స్త్రీలయందు ఉంచు, నీ తాపం పోతుంది. దానికి సరేనని వైశ్వానరుడు అన్వేషణలో పడ్డాడు. అదే సమయంలో సప్తర్షుల భార్యలు ఆకాశగంగలో మాఘ స్నానానికై ఉదయమే లేచి మంచి నియమాలతో నదీ తీరానికి వచ్చి స్నానం ముగించారు. స్నానాంతరం చలిచేత పీడింపబడి వారిలో 6 వైష్ణి జ్వాలా సమీపానికి వెళ్ళబోగా వివేకవతి అయిన అరుంధతి వారించింది. శివమాయ మోహితులైన వారు హఠంతో శుక్రుని అంటే అగ్ని సమీపానికేగి చలి కాచుకోగా శివ తేజస్సు వెంటనే రోమకోపాల ద్వారా వారి దేహంలో ప్రవేశించింది. తక్షణము పావకునికి తాపం శాంతించగా ఋషిపత్నులు గర్భవతులై తాపపీడితులయ్యారు. అనలుడు చేసిన పనికి అరుంధతి దుఃఖించింది. గర్భవతులైన గృహానికి వచ్చిన వారిని చూసి మహర్షులు క్రోధాన్ని దుఃఖాన్ని పొంది తమ భార్యలను పరిత్యజించారు. ఆ 6 ఋషిపత్నులు తమకు పాతివ్రత్య లోపం సంభవించిందని శోకించి గర్భంలో ఉన్న శివ తేజస్సును హిమవత్ పర్వతంపై విడిచిపెట్టి తాపశాంతిని పొందారు. హిమవంతుడు దానిని సహింపలేక వణికిపోయి వెంటనే గంగలోకి పడవేశాడు. జాహ్నవి దానిని భరింప అసమర్థురాలై తన తరంగ హస్తాలతో రెల్లుగడ్డి అందు భద్రంగా ఉంచింది. వెంటనే ఆ తేజస్సు సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, ప్రీతివర్ధనుడు అయిన బాలకునిగా మారింది. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో షష్ఠి నాడు ఈ భూమండలం మీద శివ తేజోద్భవుడైన కుమారుడు అవతరించాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు అనిర్వచనీయము, అఖండము, అద్భుతము, అనంతము, అద్వయమైన సుఖప్రాప్తిని పొందారు. ఆ జగన్మాత మాతృభావనను పొందగా పాలిన్లు పాలచేపున గిలిగింతలయ్యాయి. ఆ బాలకునిపై బృందారకులు పుష్పవృష్టిని కురిపించారు. ఆ సమయంలో అస్త్రవిద్యా పారంగతుడైన విశ్వామిత్రుడు విధి చోదితుడై అక్కడికి వచ్చాడు. తేజశాలి అయిన శివకుమారుణ్ణి అలౌకిక ప్రకాశాన్ని చూచి ఆశ్చర్యంతో నమస్కరించాడు. వెంటనే ఆ బాలుడు, ఓ మహాజ్ఞాని, ఈశ్వర ఆజ్ఞచే నువ్వు ఇక్కడకు వచ్చావు. తండ్రి, నాకు వేదవీతమైన సంస్కారాన్ని యథావిధిగా చెయ్యి. ఈనాటి నుండి నాకు పురోహితుడవై లోక పూజ్యుడవుతావు అని కోరాడు. దానికి గాధేయుడు ఆశ్చర్యచకితుడై, ఓ కుమారా, నేను బ్రాహ్మణుడను కాను, క్షత్రియుడను, విశ్వామిత్ర నామధేయుడను, విప్ర సేవకుడను. నీ చరిత్ర కూడా చెప్పు అని కోరగా కుమారుడు తన వృత్తాంతాన్ని చెప్పి ఇంకా ఇలా అన్నాడు, ఓ గాధేయ, నా వరంచే నువ్వు బ్రహ్మర్షివయ్యావు. వశిష్ఠాది మునులు నిన్ను ఆదరంతో ప్రశంసిస్తారు. నా ఆజ్ఞను పాటించి నాకు సంస్కారం చెయ్యి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచు. విశ్వామిత్రుడు అమిత ఆనందంతో ఆ బాలునికి వేదోక్త సంస్కారాన్ని నెరవేర్చగా శివకుమారుడు ఆయనకు దివ్య జ్ఞానాన్ని గురుదక్షిణగా ప్రసాదించాడు. తరువాత హవ్యవాహనుడు అతడికి వచ్చి ఆ బాలుని
పుత్ర అని ఆలింగన పురస్సరంగా ముద్దాడి శక్తి అనే ఆయుధాన్ని సమంత్రకంగా ఇచ్చాడు. గుహుడు ఆ శక్తి చేత పర్వతాన్నెక్కి శిఖరాన్ని కొట్టగా నేలకోలింది. అదే సమయంలో అనేక మంది రాక్షసులు సంవరించడానికి రాగా వారందరినీ నేలకూల్చాడు బాలుడు. ఆ శక్తి ప్రహారానికి ముల్లోకాలు కంపింపగా ఇంద్రుడు సక్రోధుడై వచ్చి బాలుని కుడి పార్శ్వం మీద వజ్రంతో కొట్టగా మహాబలశాలి అయిన శాకుడు అనే పురుషుడు ఉద్భవించాడు. తిరిగి ఆగ్రహంతో ఎడమ పార్శ్వం మీద తాడించగా విశాఖుడు అనే బలశాలి పుట్టాడు. రోష మానసుడై బాలుని హృదయంపై ప్రహరించగా నైగముడు అనే వీరుడు జన్మించాడు. వెంటనే స్కందునితో కూడి ఆ నలుగురు ఇంద్రుని సంవరించడానికి ఉద్యుక్తులు కాగా ఇంద్రుడు శరణు కోరి భయంతో తన లోకానికి ఉరుకులు పరుగులతో వెళ్ళాడు. అతనికి ఆ నలుగురు బాలకులతోనూ ఇసుమంతా కూడా భేదం తెలియలేదు. బాలుడు మాత్రం నిర్భయంగా అచ్చటనే ఉండి నిలబడి ఉండగా ఆ సమయంలో కృత్తికలని 6 స్త్రీలు స్నానం కొరకై వచ్చి బాలుని చూచి ముచ్చటపడి ఎవరికి వారే తమ బాలునిగా పెంచుకోవాలని ఉవ్విల్లూరారు. ఆ విషయంలో వారి మధ్య వివాహం చెలరేగింది. కుమారుడు తగవలాడుకుంటున్న తల్లులను చూసి తన మనసులో అనుకున్నాడు, స్త్రీ మాతృమూర్తి కావడంతో తన జన్మ సాఫల్యం చెందిందని మురిసిపోతుంది. బిడ్డను సాకడం ఎంత కష్టమో తెలిసిన వీరు తమ గర్భాన జన్మించకపోయినా నన్ను తమ కుమారునిగా పెంచుకోవడానికి తగవలాడుకుంటున్నారు. ఓహో, తల్లి ప్రేమ ఇట్టిది కదా. ఇలా తలపోసి స్కందుడు వారి మాతృప్రేమకు ముగ్ధుడై ఉత్సాహభంగం కలిగించడానికి ఇష్టం లేక 6 ముఖాలను పొంది వారందరి స్థైర్యాన్ని గ్రోలగా అమితానందాన్ని పొంది బాలుని ఆంతర్యాన్ని గుర్తెరిగి తమ లోకానికి తీసుకొని వెళ్ళారు కృత్తికలు. సూర్యాధిక తేజస్శాలైన కుమారుని తమ స్థైర్యాన్నిచ్చి పెంచారు. బాలుడు క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోయేవారు. శ్రేష్టమైన వస్త్రాలను, ఆభరణాలను, రుచ్యములైన పదార్థాలను ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచారు. ఆ తల్లులకు ప్రాణాధిక ప్రేమస్పదుడయ్యాడు బాలుడు. తర్వాత ఒకనాడు ఆ బాలుడు దేవసభకు వెళ్ళి తన లీలలను ప్రదర్శించగా హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు దిగ్భ్రమ చెంది కుమారుని వివరాలు అడిగారు. స్కందుడు సమాధానం చెప్పకుండా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా కైలాసంలో పార్వతి ఒక రోజున శివుని సమీపించి, నాథ, విపుల తపస్సుచే మిమ్మల్ని భర్తగా పొందాను, కానీ ఆనాటి లీలా విహారాన్ని దేవతలు భంగపరిచిన కారణంగా మీ తేజస్సును ధరించి అదృష్టం లేకపోయింది. ఆ తేజస్సు ఏమైంది? ఏ దేవత ధరించింది? శిశు రూపాన్ని ధరించిందా? శిశువెక్కడా? ఇలా అనేక ప్రశ్నలతో కుతూహలంతో అడిగింది. వెంటనే ఈశ్వరుడు సకల దేవతలను ఆహ్వానించి పార్వతి ప్రశ్నలను వారి ముందుంచాడు. బ్రహ్మ మొదలుగా భూమి, అగ్ని, పర్వతము, గంగా, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జలము, సంధ్య, రాత్రి, అహస్సు, వీటి అధిదేవతలందరూ వారికి తెలిసిన సత్యాన్ని వెల్లడించారు. కాలపురుషుని ద్వారా కుమారుడు కృత్తికాభిమాన దేవతలచే పెంచబడుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. శివుడు తన గణాలను కార్తికేయుని కైలాసానికి తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపించగా వారంతా వెతికి కృత్తికల ఇంటిని చుట్టుముట్టారు. ఘోర ఆకృతులు, వికృత రూపులైన రుద్ర గణాలు చూసి భయవిహులైన కృత్తికలు కార్తికేయుని కౌగిలించుకొని రక్షించమని మొరపెట్టుకున్నారు. అంతటా కుమారుడు శక్తాయుధం ధరించి, తల్లులారా భయపడకండి, నేను దుర్నివారుణను, నన్నెవరూ ఆపలేరు అని ఓదార్చి గణాల ముందు నిల్చున్నాడు. ఇంతలో నంది ముందుకు వచ్చి కార్తికేయుని ముందు కూర్చొని కృత్తికలతోనూ కుమారునితోనూ జరిగిన వృత్తాంతాన్ని సవిస్తరంగా చెప్పి, కుమారా, ఆ కారణంగా నువ్వు శివ తేజ ఉద్భవుడవు. దేవ కార్యం కొరకు జన్మించే కృత్తికలచే పెంచబడుతున్నావు. శివుడు నిన్ను కైలాసానికి తోడుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ దేవతలందరూ నీకు తమ తమ ఆయుధాలను ఇస్తారు. త్రిమూర్తులు నిన్ను 33 కోట్ల దేవతా సమూహానికి సర్వ సైన్యాధ్యక్షునికి అభిషేకిస్తారు. లయకారుడైన రుద్రుని కుమారుడవు నీవు. నిన్ను సంరక్షించే సామర్థ్యం ఈ కృత్తికలకు లేదు. ఎండిన చెట్టు తన మ్రాను తొర్రలో అగ్నిని సంరక్షించనేరదు కదా. గోతిలో ఉన్న మదపు టేనుగు ప్రకాశించగలదా? కుమారా, ఆకాశం వలె నువ్వు సర్వవ్యాపకుడవు.
జ్ఞానులు కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కర్మఫలంతో సంగము పొందని తీరున నీకు కూడా సంసార లేపం లేదు. నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు సరస్సులో కప్పల వంటి వారు. పద్మాలు కప్పలు ఒకే సరస్సులో ఉంటాయి, కానీ కప్పలు పద్మ సౌరభాన్ని ఆస్వాదించలేవు కదా అని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. నందీశ్వరుని సమయోచితమైన వాక్కులకు సంతోషించి, ఓ సోదరా, నాకు సర్వము తెలుసు. శివుని ఆశ్రయించిన నీవు ధన్యుడవు. ఈ కృత్తికలు ప్రకృతి యొక్క అంశలు, జ్ఞానం గల యోగినులు. వీరి సైన్యం చేత, వీరి నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడనయ్యాను. ఈ స్త్రీలు నా వంశానికి చెందినవారు. నేను వీరి పెంపుడు కొడుకును పెంచిన ప్రేమ గొప్పది కదా. పార్వతితో నాకు బంధుత్వం లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. నువ్వు నాకు శంభుని పుత్రునితో సమానము. నేను నీతో కైలాసానికి వస్తాను అని ఉచితమైన వాక్కులను పలికి కృత్తికల అనుమతిని పొంది రుద్రగణాలతో కూడి కైలాసానికి బయలుదేరాడు షణ్ముఖుడు. తర్వాత కుమార పట్టాభిషేకం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతంగా ఉంటుంది.